వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వంశీయే వారసుడమ్మా. నీ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? ఈ క్షణం నా చేతిలో గన్నుంటే నిన్ను కాల్చి పడేసేదాన్ని. నువ్వు చెప్పగానే నేను త్రిష గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నమ్మేసి పెళ్లి ఓకే చెయ్యనని నీ ప్లాన్. మేడం, దయచేసి మీరు అలా మాట్లాడకండి. నా మనసులో అలాంటి దురుద్దేశమే లేదు. దురుద్దేశం ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నావు. నేను త్రిషని నో అంటే మీ అక్కని ఎలాగైనా అరవింద్కిచ్చి పెళ్లి చేయొచ్చని నీ దురాశ. అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు కృష్ణవేణి. లేదు మేడం, నాకు అరవింద్ మీద ఎంత అభిమానం ఉందో మీకు తెలీదు. మీ అక్కని అరవింద్ రిజెక్ట్ చేసినప్పుడే అరవింద్ మీద నీకొక దురభిమానం ఏర్పడింది. అవకాశం కోసం వేచి చూశావు. కరెక్ట్ గా త్రిష వాళ్ళ అమ్మా నాన్న రాగానే టైం చూసి ఫ్యామిలీ డ్రామా, దాని వెనక ఓ మాఫియా, దానికో మర్డర్, ఆ మర్డర్ నుంచి నువ్వు కాపాడినట్టు ఓ హీరోయిజం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నీ అసలు సిసల మిడిల్ క్లాస్ విశ్వరూపం ఎప్పుడు చూపించావు కృష్ణవేణి? త్రిష అరవిందుల ప్రేమను ఓకే చేసి మీ అక్కని ఈ ఇంటి కోడల్ని చెయ్యలేనని నీకు దండం పెట్టాను, క్షమించమన్నాను, చేతులు పట్టుకున్నాను. మాట తప్పినందుకు చివరికి నన్ను నేను షూట్ చేసుకోవాలనుకున్నాను. అయినా సరే నీ మనసు చల్లారలేదు. చివరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. ఆ రోజు కూడా గుళ్ళో నేనింతకంటే ఏం చెయ్యలేను, నువ్వనుకున్నట్టుగా మీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాను. లేదు, నాకు జ్ఞానోదయం అయిందని చెప్పావు. అది అబద్ధం. ఆ రోజు నుంచి మనసులో కక్ష పెంచుకుంటూ ఇదిగో ఇప్పుడు బయటపడ్డావు. శభాష్ కృష్ణవేణి, శభాష్. సరే, త్రిష ఫ్యామిలీ బ్యాడ్ అని నింద వేసి నాతో చెప్పావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మేడం, నిజం చెప్తే మీరు నమ్మడం లేదు. పైగా మా అక్క కోసమే ఇదంతా చేస్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను నా మరిది గురించి, నా కుటుంబం గురించి ఆలోచించే ఈ నిజం చెప్పాను. అంతే తప్ప మా అక్కే ఇంటి కొడలి కావాలన్న దురుద్దేశం నాకు లేదు మేడం. నేను ఆ రోజే నా మనసులో నుంచి ఆ డిసిషన్ తీసేశాను. మనస్ఫూర్తిగా అరవింద్ త్రిషల ప్రేమని యాక్సెప్ట్ చేశాను మేడం. సరే కృష్ణవేణి, నువ్వు చెప్పడం నేను వినడం అంతా అయిపోయింది. ఇంత దూరం వచ్చాక నిజమేంటో తెలుసుకోవాలి కదా. 1 minute, ఇప్పుడే వస్తాను.
వదినా వదినా మీరమ్మతో మాట్లాడడం అంతా విన్నాను. వదినా నా పెళ్లికి పెళ్లి పెద్దవి నువ్వే కదా. పెళ్లి ముహూర్తాలు తొందరగా పెట్టమని రికమెండ్ చేస్తావు కదా వదినా. నా పెళ్లికి అన్నీ నువ్వే దగ్గరుండి నీ చేతుల మీదుగా పెళ్లి చేస్తావని నాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటావు కదా వదినా. గొప్పతనం ఏంటో నాకు తెలుసు, కానీ త్రిష ప్రేమలో నిజమైతే లేదు అరవింద్. ప్రేమ 2 క్షణాల్లో పుట్టొచ్చు అరవింద్, కానీ జీవితం అనేది 100 ఏళ్ళు. వయసు వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న డ్రీమ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నిజంగా ఆ డ్రీమ్ నెరవేరితే లైఫ్ లాంగ్ మీకు మెమరబుల్ గా ఉండిపోతుంది. లవ్ సక్సెస్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక్కటే కాదు, మనం ప్రేమించే అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోవడం. పూర్తిగా ఒకరినొకరు తెలుసుకుని పెళ్లి చేసుకుంటేనే ఆ లవ్ సక్సెస్ అయినట్టు అరవింద్. వదినా అమ్మకి ఏం చెప్పావో అదే నాకు చెప్తున్నావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను అరవింద్. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు వదినా. నాది అనుమానం కాదు అరవింద్, ముందు చెప్పు. నేను త్రిషని మనసుతో ప్రేమించాను వదినా. ఒక్కోసారి మన మనసు మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఆలోచించు అరవింద్. అన్నీ ఆలోచించి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? ప్లానింగ్ అవుతుంది వదినా. నా అనుమానం మీ ప్రేమ మీద కాదు. త్రిష ప్రేమలో ఏదో ప్లానింగ్ ఉందని నా అనుమానం అరవింద్. వదినా మీరు పదే పదే ఆ మాటని నన్ను బాధ పెట్టకండి. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అరవింద్. అసలు మీరేలా మాట్లాడడమే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను వదినా. ఈ వదిన మీద నీకు నమ్మకం లేదా? నా ప్రేమ మీద నమ్మకం పోయేలా మాట్లాడుతున్నారు వదినా. బాధగా ఉంది. నేను ఇంకేం మాట్లాడను అరవింద్. వదినా ప్లీజ్. నా ప్రేమ గురించి మీరు ఇంకొక్క మాట మాట్లాడినా నేను చచ్చిపోతాను వదినా.
వదిన చెప్పిందంతా విని నేను షాక్ అయ్యాను మామ్. నాకేం అర్థం కావట్లేదు మామ్. అరవింద్, మీ వదిన నిందలు వేసి మాట్లాడింది నీ ప్రేమ గురించి కాదు, ఈ ఇంటి పరువు మర్యాదల గురించి. మీ వదిన జమీందారీ వంశ గౌరవ మర్యాదలు నిలబెట్టే కోడల మీద నిందలు వేసి మాట్లాడింది. మేడం, వద్దు కృష్ణవేణి, నో ఎక్స్ప్లెనేషన్స్, నో మోర్ డిస్కషన్స్. త్రిష ఫ్యామిలీకి మాఫియాతో సంబంధం ఉందని నువ్వు సాక్ష్యం చూపించగలవా? చూపిస్తాను మేడం. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నా వెంటొస్తే నేను మీకు అంతా చూపిస్తాను. రే భవాని, పోనీరా, త్వరగా పోనీ. జిన్నాభాయ్ గాడి మనుషులు ఈరోజు నా చేతుల్లో. ఖలాస్! మాఫియా ముఠాల మర్డర్స్ తో విజయవాడ బిలబిల అని పేపర్లో రావాలి. పోనీ, త్వరగా పోనీ. నిజం మీ కళ్ళారా చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి మేడం. అరవింద్, మామ్. నువ్వెళ్ళి కార్తీ. అలాగే మామ్. రే భవాని, పోనీరా. వింట ఎక్కుతుంది. పోనీరా. కృష్ణవేణి, త్రిష మీద నువ్వు వేసిన నింద నిజమని ప్రూవ్ చేయలేకపోతే? ప్రూవ్ చేస్తాను మేడం. ఒకవేళ నిజమని ప్రూవ్ చెయ్యకపోతే నువ్వు నిజం నిరూపించలేకపోతే నీకు అవసరం రాదు మేడం. నిజం నిరూపిస్తాను. సరే, పద. త్వరగా పోనీ.
భాష సార్ సీసీ కెమెరాస్ క్లియర్గానే పనిచేస్తున్నాయిగా? పనిచేస్తున్నాయి సార్. 24 గంటల్లో ఆ సైనికుడు ఖచ్చితంగా దీక్షితులను చంపటానికి ప్రయత్నం చేస్తాడు భాష. భాష సార్ నువ్వు రెస్ట్ తీసుకో. సార్ నేను బయటికి వెళ్ళి వస్తాను. సీసీ కెమెరాలు చూడడమే పెద్ద రెస్ట్ సార్. మీరు వెళ్ళరండి సార్. అలాగే ఈ హౌస్ రెంట్ చెక్కు చిదంబరానికి ఇచ్చేసాయి. అలాగే సార్. ఆ చిదంబరం బయటికి వెళ్ళాడు, రాగానే చేస్తాను సార్. భాష సార్ టేక్ కేర్. అలాగే సార్. ఈ చిదంబరం ఎక్కడికి వెళ్ళినట్టు?